హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే నీవు ఏ రకమైన కొండవి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. స్పెషల్ సబ్జెక్ట్ ఇది. మనం ఎలాంటి వాళ్ళమంట? కొండ లాంటి వాళ్ళం. నిజమేనంటారా? కొండైనా మనం? ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నరుణ్ణి దేనితో తయారు చేశారు? మట్టితో తయారు చేశారు కదా. కాబట్టి మనము మట్టి కొండలం అన్నమాట. అవునా కదా? క్లియర్ కదా? మనము మట్టితో తయారు చేయబడినటువంటి కొండలము. మరి యెషయా గ్రంథము 64:8వ అధ్యాయంలో మేము జిగట మన్ను నీవు కుమ్మరి వాడవు అనేటువంటి మాట ఉంటుంది. మనము జిగటి మన్ను అంట, మన దేవుడు కుమ్మరి అయినటువంటి దేవుడు. ఆయన చేతులలో ఉన్నటువంటి మంటి వంటి వారం మనం. ఆయన ఎలాంటి పాత్ర కావాలనుకుంటే అలాంటి పాత్రగా మనల్ని తయారు చేసుకోగలుగుతారు, తయారు చేస్తారు కూడా. ఏ పాత్ర దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని పాత్రలు పగిలిపోతాయి. ఇప్పుడే కదా పాట పాడింది. నేను ఎంత పగిలిపోయిన పాత్రనైనా సరే మరలా నీవు మీ చేతుల్లోనికి తీసుకొని మరలా నీవు పైకెత్తగల సర్వశక్తుడవు. హల్లెలూయా. ఎవరైనా పగిలిపోయిన కొండను తీసుకుంటారా? మన ఇంట్లోనే ఒక కొండ ఉందా అనుకుందాం, మట్టి కొండ. అది కొంచెం పగిలిపోయింది అనుకుందాం. అప్పుడు ఆ పగిలిపోయిన కొండను ఏం చేస్తాం? మనం పారవేయడానికి వెళతాం. అవసరం అనుకుంటే ఇక్కడే దాన్ని ఇలా చితక్కొట్టేసి, అవునా కదా? ఆ పెంకులన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్ కలెక్ట్ చేసుకోవడానికి ఒకడు వస్తాడు కదా. వాడికి కొండలా ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అని ఏం చేస్తాం? మనం ఇంకా పగలగొట్టేస్తాం. మనుషులు ఏం చేస్తామంటే ఆ కొండని ఇంకా చితగ్గొట్టేస్తాం, ఇంకా పగలగొట్టేస్తాం, ఇంకా విరగొట్టేసి డస్ట్బిన్లోనో లేకపోతే ఎక్కడో పడేస్తాం దాన్ని కదా. దేవుడైతే అలాంటి పగిలిపోయినటువంటి కొండను ఏం చేస్తాడంట? ఆయన చేతుల్లోకి తీసుకుంటాడంట. ఆయన చేతుల్లోనికి తీసుకొని, అందుకనే దావీదు ఇలా పోల్చుకుంటున్నాడు, నేను ఓటి కొండ వంటి వాడని అయిపోయాను ప్రభువా. నేను ఎవరికి అక్కర రాకుండా ఉన్న వాడే అయిపోయాను. నేను ఎవరికి అక్కర్లేదు అసలు. నేను ఇంట్లో ఒక స్పేర్. నన్ను ఆ విధంగా చేశారు, నేను ఆ విధంగా ఉన్నాను, అలాంటి ఓటు కొండగా ఉన్నాను. నేను వెలగల కొండగా లేను, విలువైన కొండగా లేను. నన్ను ఎవరు దృష్టిస్తారనే ఉద్దేశంతో కీర్తన రాసుకుంటూ ఉన్నాడు ఆయన. అటువంటి ఓటి కొండల్ని, పగిలిపోయిన కొండల్ని, పాడైపోయిన కొండల్ని చేతిలోనికి తీసుకొని బాగు చేయగల స్పెషలిస్ట్ మన దేవుడు. ఈ లోకంలో ఎంతోమంది విరిగి నలిగిపోయి ఉన్నారు. వాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు. సమస్యలతో వచ్చేవారంటే ఎవరికి ఇష్టం ఉండదు. సమస్యలు ఏమీ లేవు, మీ చర్చ్ బాగుందని మీకు చూడడానికి వచ్చాము అంటే వాళ్ళు అసలు రారు. మీకు అర్థమవుతుందా? అటువంటి వారు ఎవరం కూడా రారు. సమస్య మనకి ఉంది అయితేనే మనం దేవుణ్ణి వెతుక్కుని వస్తాము నిజంగానే. అంటే అలాంటి సమస్యలతో ఉన్నవారిని ఆదరించే స్థలమే ఆయన సన్నిధి, నిజమైనటువంటి ఆయన సన్నిధి. అలా ఎలాంటి వాళ్ళు వచ్చినా రండి అని పిలుస్తాడు ఆయన. అదే వేరే వాళ్ళ దగ్గరికి, అమ్మ మేము చాలా సమస్యలతో ఉన్నాం, విరిగి నలిగిపోయాము, మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, మీ ఇంటికి వస్తాం ఈరోజు, కొంచెం ఆదరణగా ఉంటుందని, మీ ఇంటి దగ్గర రిలాక్స్ అవుదామని, ఒక వారం రోజులు వస్తామని ఎవరినైనా అడిగామనుకోండి, మనం ఆ స్థితిలో, మేము ఊరిలో ఉండట్లేదండి, మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నామండి, లేకపోతే మాకు వేరే ఏదో ప్రోగ్రాం ఉందండి, మా ఇంటికి వేరే చుట్టాలు మా ఆయన గారి తరఫున వాళ్ళు వచ్చేసారండి, కాబట్టి ఇల్లు కూడా ఖాళీ లేదండి అని చెప్తారు. దేవుని మందిరం దగ్గరికి అటువంటి వాళ్ళు రావాలి అనుకున్నారనుకోండి, దేవుని దగ్గరికి అటువంటి వాళ్ళు రావాలనుకుంటే దేవుడు ఏమంటారంటే ప్లీజ్ అంటాడు ఆయన, రండి, ది హార్టీ వెల్కమ్ అంటాడు ఆయన, రండి. మీలాంటి విరిగిపోయిన నలిగిపోయిన ఏమంటారు విరగగొట్టబడిన పాత్రలన్నిటినీ కూడా నేను తీసుకొని మరలా తిరిగి మంచి పాత్రగా బాగు చేయడం నాకు ఇష్టం. హల్లెలూయా. అలాంటి పగిలిన పాత్ర, మొదటి పాత్ర, ఒక 2-3 పాత్రలు ఇవాళ టైం సరిపోతుంది, 2-3 చెప్తాను, తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం మళ్ళీ కలిసినప్పుడు. చాలా పాత్రలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కుండలు అనుకుందాం, పాత్ర అనొద్దు. మట్టి కదా ఈరోజు మనం, మట్టి పాత్ర కదా, దాన్ని ఏమన్నా కుండ అందాం, మట్టి కుండ. ఈరోజు ఒక మట్టి కుండ పగిలిపోతే మనుషులు ఎవరికి అది అక్కర్లేదు, కానీ దేవుడు ఆ మట్టి కుండని పిలిచి మరలా బాగు చేసి వెలగల కొండగా తయారు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇలా యూట్యూబ్లో లేదంటే ఇక్కడ మెసేజ్ వింటున్నటువంటి మనలో ఎవరైనా ఈరోజు ఇలా అనుకుంటుంటే, అసలు నేను ఎవరికి అక్కర్లేదు, అసలు నేను దేనికి పనికిరాను, అసలు నన్ను ఒక మనిషిలాగే చూడట్లేదు అనేటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా మనకు ఒక శుభవార్త అదే. ఎవరికి అక్కర్లేదని ఎప్పుడైతే చెప్తారో మనుషులు, నాకు కావాలది అంటాడు ఆయన. నా దగ్గరికి ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, నాకు కావాలది, నేను నిన్ను బాగు చేస్తాను అంటాడు ఆయన.
అంత గొప్ప దేవుడు. ఈరోజు అలా ఎవరైనా ఉంటే మీరు సంతోషపడాలి. నేను ఓటికుండగా ఉన్నాను ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా. విరిగిపోయిన నన్ను ఇంకా విరిచేయాలనే చూస్తున్నారు అందరూ, ఇంకా పగలగొట్టేయాలనే చూస్తున్నారు నన్ను, ఇంకా చితగొట్టి ఎక్కడైనా డంప్లో ఎక్కడైనా చెత్తలో పడేయాలనే చూస్తున్నారు. ఈరోజు నువ్వు నాకు పిలిచావు, నన్ను వాడుకుంటానన్నావు. నిజంగానే ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మెసేజ్ మీకు ఒక ప్రవచనాత్మకమైన మెసేజ్. మీరు రిసీవ్ చేసుకుంటే ఇప్పటికిప్పుడే బాగు చేస్తాడు. పరమకుమారి చేతిలోనికి వెళ్ళిన కుంద ఎంతసేపట్లో బాగా అవ్వాలి చెప్పండి? మ్యానుఫ్యాక్చరర్ ఆయనే సారి మీద పెట్టుకుంటాడు, సారి మీద పెట్టే చేస్తాడో నోటి మాటతోనే కలుగజేస్తాడు. ఆయన నేల మంటిని తీశాడంట భూమిలో నుంచి, చేసి నరుని చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంట? జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిపోయాడంట. రక్తం ఎక్కడి నుంచి వచ్చిందో రాయబడి ఉందా అక్కడ? లేదు. ఆయన ఊపిరిలోనే రక్తం ఉంది. హల్లెలూయా. ఆయన ఊపిరిలోనే సొగసు ఉంది, ఆయన ఊపిరిలోనే అందం ఉంది. ఆయన ఊపిరి విడిస్తే ప్రకృతికి అందం వచ్చేస్తుందట. హల్లెలూయా. ఆయన ఊపిరిలో అవన్నీ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందవికారమైనటువంటి పాత్రలు ఎవరికి అక్కర్లేదు అనుకుంటారు కదా, అటువంటి వారిని పిలిచి వాడుకుంటూ ఉంటాడు ఆయన. చూడండి, మనం నిక్కూజీ అనే ఒక అతను వచ్చాడు. అతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు, మొండెముతో పాకుతూ ఉంటాడు అతను. అందరూ కూడా చంపేస్తే బెటరు, చచ్చిపోతే బెటర్, ఇలాంటి వాడు ఎందుకు అనుకున్నటువంటి ఆ పాత్రని ఇది నాకు కావాలన్నాడు దేవుడు. ఇది నాకు కావాలి. ఎంత మోటివేషనల్ స్పీకర్గా అతను తయారయ్యాడో, అసలు మోటివేషన్ స్పీచెస్ ఇస్తున్నప్పుడు దేవుడిని మధ్యలోకి తీసుకురాకుండా అతను ఉండలేడు. హిందూ దేశంలో ఎంత పెద్ద కాంగ్రిగేషన్ అయినా అతడు వచ్చినప్పుడు మీరు బైబిల్లో ఈ పదం ఒకసారి నేను చెప్తాను వినండి అంటాడు అతను. హల్లెలూయా. అలాంటి ఎందుకు పనికిరాని పాత్రనైనా తీసుకొని దానికి అందాన్ని ఇచ్చేశాడు దేవుడు, సొగసునిచ్చాడు. ఆ ఒట్టి మొండెము ఎవరికి నచ్చిందంట? ఒక అమ్మాయికి నచ్చిందంట. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగిందంట. చూడండి, ఆ మొండెం ఎవరికి నచ్చిందంట? ఒక అమ్మాయికి నచ్చింది. 3 పిల్లల తండ్రి అయ్యాడు ఆయన. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా. ఎలా అండి ఇటువంటివన్నీ సాధ్యము? డబ్బుల కోసం చేసుకున్నారేమో, ఆస్తిపాస్తులు ఉన్నాయేమో అని మనకి మనుషుల పరంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయ సమర్థుడు. దేవుడు తలుచుకుంటే ఆయన అసలు ఏం చేస్తాడంటే, బూడిదకి ఏం చేస్తాడని సొగసు ఇచ్చేస్తాడంట. బూడిదకి సొగసు వస్తుందా ఎక్కడైనా? బూడిద ఎలా ఉంటుంది? అసలు అది పనికి రానిది కదా. ఎప్పుడైనా బూడిద చూసారా? పొయ్యి వెలిగించినప్పుడు బూడిద వస్తుంది కదా, దాన్ని తీసుకెళ్ళి చాటతో తీసుకెళ్ళి ఎత్తి పెంట మీద వేసేసి వస్తారు. అప్పుడు పెంట మీద దగ్గర నుంచి నడుచుకుని వెళుతున్న ఎవరైనా అబ్బా ఎంత బాగుందో అంటారా? ఎవరు అన్నారు? అసలు చూడరు దాని వైపు, అసలు దాన్ని చూడరు. బూడిదకి ఏ సొగసు లేదు కదా. ఆ బూడిదకి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిగా పూదండ ఆయన దానికి సొగసు తెస్తాడంట ఆయన, దానికి బూడిదకి కూడా సొగసు తెస్తాడంట ఆయన. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన. కాబట్టి ఈరోజు మొదటి కొండే ఓటుకుండా, విరిగిపోయిన కొండ, పాడైన కొండ, మనుషులైతే పగలగొట్టేసి మొక్కలు చేసేసి పారేసే కొండ, ఈరోజు ఆ కొండకు ఆహ్వానం చెప్తున్నాడు దేవుడు. నేను చాలా మంచి కొండగా నిన్ను చేసి నేను వాడుకోవాలనుకున్నా. అసలు దేనికి నువ్వు బాధపడద్దు. ఈ లోటు నీకుంది, ఈ యొక్క డిజార్డర్ నీకుంది, ఈ ప్రాబ్లం నీకుంది, అసలు నీకు ఇంత విలువ లేకుండా ఉంది, అసలు నీకు బిడ్డలు లేకుండా నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, లేకపోతే నీ భర్త నిన్ను సరిగా చూడడం ఇంత పేదరికంలో ఉన్నావు, అసలు నీ బంధువులు నిన్ను వెలివేసేశారు, అసలు నువ్వు దేనికి పనికిరావు, నువ్వు అసలు అందవికారంగా ఉన్నావు, నువ్వు ఎంత నల్లగా ఉన్నావు, అందుకే పెళ్ళవట్లేదు. ఇలాంటివి ఎంతోమంది ఎదుర్కొంటున్నారు పిల్లలు. ఈరోజు ఒక తల్లి వచ్చింది కదా, ఏ పాప అయితే ఉందో ఆ పాపకు ఏ కాలు అయితే ప్రాబ్లం ఉందో ఆ కాలుని తిరిగి బాగు చేయడానికి ఆయన సమర్థుడు కాడా? హల్లెలూయా. ఎందుకంటే అది ఏ ప్రాబ్లం అండి, ఏ నరము లాగేసిందండి, ఏ విధమైనటువంటి స్వెల్లింగ్ ఉందండి, దేని ద్వారా అది అయ్యిందండి, ఎందుకు అయ్యిందండి, ఈ క్వశ్చన్స్ ఏమి అడగడు దేవుడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు కదా, ఒక కుంటివాడు ఉన్నాడు, భిక్షకుడు ఉన్నాడు. అతని దగ్గరికి మామూలుగా జనరల్గా నడిచి వెళ్ళిపోతున్నారు పేతురు, యోహాను. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నప్పుడు వీడు ఏదైనా దొరుకుతుందేమో అని అంటే ఆశతో ఎదురు చూస్తున్నాడు, ఏదైనా నాణ్యం వేస్తారని. అప్పుడు వీళ్ళు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే ఒకటి, యేసు నామంలో లేచినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మీ పాపకి ఏమైందండి? కాలు ఎందుకు అలా ఉందండి? ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అండి? దేని ద్వారా వచ్చిందండి? ఆ స్వెల్లింగ్ ఏంటండి? నరం ఎక్కడ ఉందండి? కాలు ఎంత పొట్టిగా అయిందండి? ఇదేమని అడగడైనా. యేసు నామంలో స్వస్థత జరుగునుగా.
యేసు నామంలో ఇమ్మీడియట్ హీలింగ్ జరుగునుగా. ఒకవేళ అంటే ఈవేళ దేవుడు ఒక 50% హీలింగ్ ఇస్తున్నాడండి పాపకి. 50%. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమైతే ప్రాబ్లంగా ముందుందో ఆ ప్రాబ్లమ్స్ 50% కనబడకుండా ఉండటం మీరు చూస్తారు. అద్భుతముగా మీరు చూసి మరలా నాకు కాల్ చేసి చెప్తారు మీరు. 50%. ఎందుకు ఆ 50% అంటే అది ఒకవేళ మీ విశ్వాసాన్ని పరీక్షించడమో లేకపోతే ఏమైనా అలా ఉండడం ద్వారా ఆమెకి ఏమైనా ఒక ఆశీర్వాదాన్ని దేవుడు తేవడానికో, ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆ ఓటికుండని ఏ విధమైన ఘనత గల పాత్రగా చేయడానికో ఆ రిమైనింగ్ 50 అప్పుడే చేయడం లేదు ఆయన. ఓన్లీ 50 చేస్తాడు. ఆ 50 మాత్రం మీకు కనబడుతుంది. హల్లెలూయా. అటువంటి దానికి అందాన్ని తెస్తాడట, సొగసుని తెస్తాడంట. ఆ పాప బేసికల్గా మామూలుగానే అందంగా ఉంది, కాలు ఒకటే ప్రాబ్లము. దేవుడు చేస్తాడు ఏదో అద్భుతం ఆయన చేయడానికి. ఆ పాత్రను అలా ఓటుగా చేశాడంట. ఒకవేళ దుష్టుడు అలా చేశాడు ఓటుగా, కానీ దేవుడు దానిని ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. మొదటి కొండ అది. ఇది అందరికీ తాకదు, అన్నీ బాగున్న వాళ్ళకి తాకదు. నాకేంటి మా అమ్మాయి అందం చూసి ఎంతోమంది వచ్చి పెళ్లి చేసేసుకుంటారు అనుకున్న తల్లిదండ్రులు ఈరోజు ఏడుస్తున్నారు. అందం కాదు, ఐశ్వర్యం కాదు, డబ్బు కాదు, చాలామంది బిడ్డలకు వివాహాలు అవ్వక ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అది దేవుడే ఆయన చేతుల్లోనికి తీసుకొని ఆయన గొప్ప కార్యాలు చేయాలి. ఇలాగా ఘనహీనంగా అందవిహీనంగా ఉన్న వాళ్ళు ఏడుస్తున్న పిల్లలకు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అసలు వాళ్ళకి పెళ్ళి అవ్వదు అనుకున్నారు. ఒక అమ్మాయికి అయితే యూట్రసే లేదు, అటువంటి అమ్మాయిని ఒక డాక్టర్ గారు పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు అటువంటి ఘనహీనమైన వాళ్ళను జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవ కొండ మన అందరికీ తెలిసిందే, నూనె కొండ. ఎక్కడుంటుంది అది? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తి చనిపోతే తన భార్య 2 కుమారులు మిగిలిపోయారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ఏమైంది ఆవిడకి అని అంటే ఆమెకి భర్త చనిపోయాడండి. 2 కుమారులని వదిలేసి భార్యను వదిలేసి ఆయన చనిపోయాడు. చనిపోతే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే చాలా అప్పులు చేసి చనిపోయాడు ఆ అబ్బాయి. చాలా అప్పులు పాలైపోయారు వాళ్ళు. ఎందుకు అప్పులు చేశారు? వాళ్ళ లగ్జరీ కోసం చేశారా? అనారోగ్యం వచ్చిందా? వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడే అంత అప్పు అయిపోయారా? ఏమైందనేది అక్కడ ఏమీ కూడా రాయబడి లేదు. వాళ్ళు దేనికోసం అప్పు చేశారో తెలియదు. కానీ ఆయన సడన్గా చనిపోయాడు. అప్పులు వాళ్ళు వచ్చారు, ఇంట్లో ఉన్న పెద్ద వస్తువులన్నీ ఎత్తుకుని పోయారు. ఈ పిల్లల్ని కూడా ఎత్తుకుని పోవడానికి, తీసుకుని వెళ్ళిపోయి బానిసలుగా వాడుకోవడానికి వాళ్ళు ఎంతో టైం ఇచ్చారు. ఈ సమయంలో ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె? ఇక పిల్లల్ని బానిసల కింద పట్టుకుని వెళ్ళిపోతారేమో అని చెప్పి ఒకరిని ఆశ్రయించడానికి వచ్చింది ఆ అమ్మాయి. వచ్చిన వెంటనే ఏమని మాట్లాడుతుందంటే, ఎంత మంచి మాట చెప్తుందో ఇది చూస్తే మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. మొదటి వచనమే నేను చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంట? ఎలీషాకి శిష్యుడు. రెండవ క్వాలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది. ఏంటో తెలుసా? భక్తిపరుడు. ఆ భక్తిపరుడు కనుక ఆయన ఇష్టానుసారంగా తిరగడానికి అప్పులు చేసుకున్నవాడు కాదు. తల్లిదండ్రులను బాగు చేసుకోవడానికే చేసుకున్నాడో, లేదంటే కుదరని ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కాన్వర్ట్ పొజిషన్లో చేశాడో, నాకు ఇంకా లైఫ్ ఉంది, నేను ఇప్పుడు చిన్నవాడిని కాబట్టి త్వరగా నేను పని చేసుకుని తీర్చుకుంటాను అనుకున్నాడో, ఏమనుకుని దేని కొరకు చేశాడో తెలియదు. కానీ భక్తిపరుడు ఆయన కాబట్టి ఎందుకు చేశాడో తెలియదు. కానీ అప్పుల పాలైపోయారు. ఆ అబ్బాయి కావాలని తిరిగేవాడు కాదు, త్రాగేవాడు కాదు. ఇక్కడ ఈ చిన్న మొక్కతో మీకు అర్థం అవ్వాలి, భక్తిపరుడు కనుక. ఇప్పుడు భక్తిపరుడైనటువంటి వానికి శ్రమ కలిగింది. వాని భార్య బిడ్డల్ని విడిచి ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి భార్య వచ్చింది, అడుగుతుంది. అప్పుడు వెంటనే ఎలీషా ఏమన్నాడంటే, నా నుంచి నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? అప్పుడు ఆమె, మా ఇంట్లో నూనె కొండ ఉంది అని చెప్పింది. ఎలీషాకి తెలిసి విషయం నూనె కొండ ఉంది అని. అయితే మరి తినడానికి గ్లాస్, తాగడానికి గ్లాస్ కూడా లేదంటారా వాళ్ళ ఇంట్లో? మామూలుగా ఆలోచించండి, గ్లాస్ ఉండే ఉంటుంది కదా, తాగే గ్లాస్. ఒక ప్లేట్ ఉంటుందేమో. కొండ ఉంది అంటే ఇది మట్టిది కాబట్టి ఉంచారు అని అనుకుంటామేమో. ఆ రోజుల్లో ఎక్కువగా మట్టి పాత్రలే వాడుకలో ఉండేవి.
మట్టి పాత్రలు వాడుకలో ఉండేవి. ఇవన్నీ కూడా ఉండే ఉంటాయి, చిన్న చిన్న వస్తువులు ఉంటాయండి, లేకుండా ఉండవు. స్పెసిఫిక్గా నూనె కుండ ఉంది అని ఈమె చెప్పడంలో కూడా ఒక మర్మం ఉంది అక్కడ. నూనె కుండ అనేది మన ప్రార్థనకి సాదృశ్యంగా ఉందండి. విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. ఆయన తన బిడ్డల కోసం ఆ నూనె కుండను ఏం చేశాడు? ఆయన దాచాడు. హల్లెలూయా. ఆ ఇంట్లో అది దాచబడి ఉంది. ఆ ఇంట్లో అది దాచబడి ఉంది. ఎంతటి పని చేసిందంటే ఆ కుండ తరతరాలకి దీవెనిచ్చింది. ఆ కుండ వాళ్ళు అది అమ్ముకున్నప్పుడు వాళ్ళు కాకుండా దాంట్లో నూనె వేసే కొద్దీ ఉత్పత్తి అవుతుందండి. అది ఎన్ని పాత్రలు తెచ్చినా దాంట్లో నూనె వేస్తుంటే అది మిరకల్స్ చేసేటువంటి కుండగా మారిపోయింది. నీవు భక్తి పరురాలవైన తల్లివైతే, నీవు భక్తి పరురాలవైనటువంటి అక్కవైతే, నీవు భక్తి పరురాలవైన తండ్రివైతే నీ ఇంట్లో లేమి రాదమ్మా. ఒకవేళ నీ ఉండొచ్చు, నీ ఉండకపోవచ్చు, నీ నెక్స్ట్ తరము వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. నీ ఉంటే వెల్ అండ్ గుడ్. నీ ఉంటే అది అనుభవిస్తావు. ఆ ఆశీర్వాదం నీ ఇంట్లోనికి వస్తుంది. నీవు కూడా ఆ యొక్క ఆశీర్వాదపు ల్యాండ్లోనికి అడుగు పెడతావు. ఇన్ కేసు నీ ఉన్నన్ని దినాలు ఇంకా చూడలేకపోతున్నావు అనుకుంటే నీ బిడ్డలు మాత్రం మాత్రము వట్టివారు కానే కారు. అదే నూనెకుండ. అందుకే ఎలీషా అడుగుతున్నాడు, మీ ఇంట్లో నూనెకుండ ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లం? నూనెకుండ ఉందా? వెళ్ళి ఎత్తి దాంతోనే నీవు ఇతర పాత్రలు నీవు నింపగలుగుతావు. హల్లెలూయా. ఈ రెండవ కుండ అభిషేకపు కుండ అని పేరు పెట్టుకోండి, ప్రార్థనా కుండ అని పేరు పెట్టుకోండి, అద్భుతాలు చేసే కుండ. ఆ కుండ పేరే అద్భుతాలు చేసే కుండ. అద్భుతమేనా? వట్టి కుండలోనికి నూనె ఊరడం అద్భుతం, వట్టి పాత్రలలోనికి నూనె నింపబడడం అద్భుతం, ఎన్ని పాత్రలలోనికి వంపినా ఇంకా ఒలుగుతూనే ఉండడం అద్భుతం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థనాపరులైనటువంటి విజ్ఞాపనాకర్తలకి ఇక్కడికి వస్తూనే ఉంటారు. కంటికేం కనబడుతున్నట్లుగా మీకు అనిపించదు, కానీ ఏ లోటు రానివ్వడం నీ ఇంట్లో ఆయన. ఒకవేళ అది దరిదాపుల్లోనికి వచ్చినా దాని సొల్యూషన్ పక్కనే ఉంటుంది. సమస్య వచ్చింది, దాని యొక్క జవాబు కూడా పక్కనే ఉంటుంది, వెంటనే సాల్వ్ అయిపోతుంది అది. లేదంటే దానికి ఆల్టర్నేట్ అయినా దేవుడు చెప్తాడు, ఆ క్షణానికి నువ్వు ఎక్కేస్తావు అక్కడ మెట్టుని. ఇది దేవుని యొక్క పద్ధతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాత్ర, ఈ మట్టి పాత్రలమైనటువంటి మనం ఏం చేయాలంటే దీనిలో మహిమైశ్వర్యం నింపుకోవాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఇప్పుడు మంటి ఘటము మనం కదా, ఇప్పుడు మంటి ఘటము మనమందరం, మనమే కాదు అన్యులు కూడా మంటి ఘటాలే. వాళ్ళు మట్టితోనే తయారు చేయబడ్డారు, మనము మట్టితోనే తయారు చేయబడ్డాం. ఇప్పుడు మనము మంటి ఘటాలము కదా. ఇప్పుడు దీంట్లో ఏమి నింపాలంట? మహిమైశ్వర్యం. హల్లెలూయా. ఐశ్వర్యం అక్కడ అర్థమవుతుందా మీకు? ఖాళీ కుండలమైనటువంటి మనలో ఏమి నింపుతున్నారు ఇప్పుడు దేవుడు? ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటువంటి విజ్ఞాపనాకర్తలైన మీరందరూ ఎలాంటి పాత్రలు? మహిమైశ్వర్యముతో. హల్లెలూయా. ఇంట్లోనికి ఎందుకు లేమి రావాలా? ఇంటిలోనికి ఎందుకు కరువు రావాలా? నీ బిడ్డలకి నువ్వు ఇచ్చేటువంటి ఆస్తి చాలా విలువైనది. ఉద్యోగానికి నీవు వెళ్ళి ఒక 30,000, 40,000, 50,000, ₹1,00,000 సంపాదిస్తే అది ఎలా వచ్చిందో అలాగే చెదదినేస్తుంది, చిమ్మెట కొట్టేస్తుంది. నువ్వు సర్వైవ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుందేమో. అదే దేవుని పనిలోనికి వచ్చినటువంటి నీవు కూర్చున్న నీవు నింపుకుంటున్నది మహిమైశ్వర్యం. మీరు ఏర్పాటులో ఉన్నారు కాబట్టి మీరు వచ్చారు. అలానే అందరినీ ఉద్యోగాలు మానేసి రండి అని నేను చెప్పట్లేదు. ఉద్యోగాలు చేసేవారు దాంతోపాటు భక్తిని వాళ్ళు ప్రదర్శిస్తూ, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ, ఇప్పుడు మన కీర్తి లాంటి వాళ్ళు, హవీలా లాంటి వాళ్ళు ఇవి సెకండ్ షిఫ్ట్కి వెళ్ళిపోతారు. మీరు షాపులు కట్టేసి వచ్చారు, వీళ్ళు ఉద్యోగాలు మానేసి వచ్చారు. ఆ అమ్మాయి కూడా ఉద్యోగం మానేసి వచ్చింది. చాలామంది మీరు అందరూ ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ మహిమైశ్వర్యం నింపుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. వట్టిది కాదు మనం ఇక్కడ కూర్చుంటున్నది, అది మీకు తెలియాలి. ఈరోజు ఖాళీ కుండలుగానే వస్తున్నారు మీరు ఇక్కడికి, కానీ ఆయన మహిమైశ్వర్యముతో నిన్ను నింపుతున్నాడు. అక్కడ ఆ యొక్క భక్తిపరుడైనటువంటి ఆ శిష్యుడు, ఎలీషా శిష్యుడు మహిమైశ్వర్యాన్ని పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. అతడు ఏం సంపాదించుకున్నాడు అంటే ఎలీషా దగ్గర స్థానాన్ని సంపాదించుకున్నాడు. భక్తిపరుడు అనే బిరుదుని, డైరెక్ట్గా ఆయన ఎంత భక్తి గలవాడో నీకు తెలుసు కదా అనే మాట చూడండి. అది అవునా? ఇప్పుడు భక్తిగా ఉండడం వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా? మీ తిట్లలో, మీ సణుగుల్లో ఈ మాట ఎప్పుడైనా ఉపయోగించుకుంటారేమో ఒకసారి ఆలోచించండి. అనవసరంగా ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళడం ఎందుకు? వాళ్ళు పడుకున్నారు, అలా పడుకుని ఉంటే మంచిపోయాయి. ఆ సీరియల్స్ చూస్తున్నారు కదా, అలా నేను ఉండుంటే సరిపోనేమో. ఈ తిట్టుకుంటున్న వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించండి. సణుగుడు, స్త్రీలైనటువంటి అనేక మంది దేవుడు ఏమైనా చేయకపోతే సణుగుతూ ఉంటారు వాళ్ళందరూ. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరేమి మీ సమయాన్ని వ్యర్థమో
చేసుకోవట్లేదు సరికదా, అసలు మీలో ఉన్న మహిమైశ్వర్యము అది ఎవరిలోని కూడా లేదు. ఇప్పుడు ఎలీషా చెప్పినటువంటి కొండ ఆ కొండ. అప్పుడు ఏమవుతుంది, ఆ మహిమైశ్వర్యము కలిగినటువంటి ఆ కొండ అద్భుతాలు చేస్తూ ఉంటుంది అస్తమానం, మిరకల్స్ జరుగుతూ ఉంటాయి అస్తమానం. ఏమీ లేదు, ఒక చోట మనకి ఎంతో అవసరత. ఒకసారి ఒక ఇల్లు దొరకాలి భారతి గారి వాళ్ళకి, ఇల్లు ఇక్కడే దొరకాలి, మన చర్చికి దగ్గరగానే దొరకాలి. అసలు అది మా ఏరియాలో చాలా కాస్ట్లీ కాబట్టి అక్కడ 10,000లో దొరకడం చాలా, 10,000 ఏనండి అప్పుడు, 10,000లో దొరకడం చాలా కష్టం, ఇంపాసిబుల్ అది. అప్పుడు ఆవిడ వచ్చి మా ఇంటి దగ్గర ఇలా ప్రార్థన జరుగుతున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసి, ఎలా అయినా సరే మళ్ళీ వెళ్తున్నానమ్మా, ఈరోజు నాకు అదే రేటుకి దొరకాలి. క్రొత్తగా కట్టిన అపార్ట్మెంట్ క్షత్రియ కాలనీలో 3 బెడ్రూమ్ హౌస్ 10,000కి ఓనర్ పిలిచిచ్చాడు ఆవిడకి. హల్లెలూయా, అదొక మిరకల్ అది. ఎందుకంటే ఈ మహిమైశ్వర్యపు కొండ ఏం చేస్తూ ఉంటుందంటే నీకు నీ ఇంట్లోనికి అద్భుతాలు తెస్తూ ఉంటుంది. హల్లెలూయా, అద్భుతాలు చేస్తూ ఉంటుంది మీ ఇంట్లో. ఊరికే అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మన ఇంట్లో మనందరికీ జరగలేదా? ఎన్ని జరగలేదా మనందరికీ? ఎన్ని అద్భుతాలు దేవుడు చేయలేదా? మనల్ని పోషించట్లేదా? ఏ ఉద్యోగం లేని వాళ్ళు పోషించబడుతున్నారు కదా. ఎంత పెద్ద ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఏమి సింహపు పిల్లలు కూడా లేమి గలవై ఆకలి కొంటాయంట, కానీ ఆయనని నమ్మిన వారికి ఏ మేలు కొద్దువగా ఉండదు. హల్లెలూయా. అలా ఇప్పుడు లేమిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఆ కుండను కూర్చుకోలేని వాళ్ళు అయి ఉండాలా, భక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఉండాలా, వాళ్ళ ఇంట్లో కుండ లేకపోయి ఉండాలా. ఈరోజు ఏం చేయాలంటే, నాయన మా ఇంట్లో ఆ కుండ కావాలి, ఈరోజు ఆ కుండ కావాలయ్యా, మా ఇంట్లో నూనె కుండ ఉండాలి. అది అభిషేకపు కొండ అండి. అది వాళ్ళకి ఏ లోటు రాదు. ఒకవేళ కుటుంబ యజమానుడే చనిపోయినా, కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ కుండ కానీ ఇంట్లో ఉంటే ఎంత మాత్రం కూడా మనకి ఏ అపాయం కానీ లేమి కానీ రాదు. అది రెండవ కొండ, 2, 3 చెప్పాను ఇప్పుడు, రెండవ కొండనా? రెండవ కొండ. దీనికి ఏం పేరు పెట్టారు మీరందరూ? మీ చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి ఏం పేరు. ఈవిడ మహిమైశ్వర్యపు కొండ అని పెట్టింది. ఇంకా చూడండి అమ్మాజమ్మ ఎలా పొందుకొని పోతుంటుందో ఇక్కడ నుంచి. అద్భుతాలు కొండ పెట్టుకుంది పేరు, అద్భుతాల కొండ పెట్టుకుంది. ఈవిడ మహిమైశ్వర్యం కొండ పెట్టుకుంది. ఇంకా అభిషేకపు కొండ. మీకేం తట్టింది? మీకు అభిషేకం కావాలి. ఓకే, గుడ్. ఎవరు అంటే ఏ కుండ అయినా మీరు తీసుకోండి, అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది, అభిషేకం ప్రతిదీ మీ దగ్గర తీసుకొస్తుంది. నీవే మహిమైశ్వర్యంతో నింపబడినటువంటి వెలగల కొండవి నీవు. రెండవ కొండ చాలు అనుకుంటున్నా, మనకు టైం చాలా తక్కువలో చెప్పాలి నేను. మూడో కొండ ఏం చెప్పను నేను. ఇంకా మనము బలహీన ఘటం అంటున్నాడు పేతురు. మనమే మూడవ కొండ స్త్రీలు. కొండైనా ఘటం అంటే కొండ. మనం ఎలాంటి వాళ్ళమంట? బలహీన ఘటములమంట స్త్రీలమైన మనం. అన్ని విషయాల్లో బలహీనం. మొన్నే నేను చెప్పాను, మనం ఎంత, మనం శూరులం, మనం వీరులం. మగవాళ్ళకంటే ఏం తక్కువ, వాళ్ళకంటే మనమే ఎక్కువ పనిచేస్తాం. అసలు వాళ్ళకి బుర్రే తట్టదు, మనమే ఐడియాలు ఇస్తాం. అసలు వెళ్ళాడంటే మార్కెట్కి 4 నెలలు రాడు, నేనైతే 1 గంటలో వచ్చేస్తాను. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అంటే మనం గొప్పవాళ్ళమని మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అనేక సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో నిజమే, గృహాన్ని కట్టుకునే బాధ్యత మనకే ఇచ్చాడు దేవుడు. గృహం ఎవరు కట్టాలంట? స్త్రీయే కట్టుకుంటుంది. కానీ ఎంతైనా సరే మనము బలహీన ఘటములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అన్ని వేళలా మన యొక్క మెంటల్ కండిషన్ ఒకేలాగా ఉండదని చెప్పాను నేను. మన ఫిజికల్ బాడీ, లేడీస్కి ఉన్నటువంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శరీరంలో జరిగే చర్యల కారణంగా మనం మూడ్ ఆఫ్లోని ఆన్లోనికి వస్తూ ఉంటుంది అనేక సందర్భాల్లో. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, పిల్లల గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నప్పుడు, పిల్లల పెళ్ళిళ్ళ గురించి చేయాలనుకున్నప్పుడు, మనం ఇంట్లో ఒక కొంచెం మంచి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన భర్త, మనము కలిసి నిర్ణయం, అంటే కుటుంబ పెద్ద భర్త అంటే కొంతమందికి భర్త ఉండకపోవచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, పోనీ సేవకుల దగ్గరికి వెళ్ళి కొంచెం ఆగి నిర్ణయం తీసుకుని మాట్లాడుకుని, ఈరోజు మీ ఇద్దరికి అది మ్యాచ్ అవ్వకపోతే ఒక వారం రోజులు ఆపేయండి ఆ సబ్జెక్ట్ని, వారం రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకోండి. అప్పుడు అలాగ మనం నిర్ణయం తీసుకోవాలి అని కూడా మొన్న చెప్పాను నేను మీకు, మొన్న చెప్పాను కదా. కాబట్టి ఇలాంటి సందర్భాలలో కూడా మనం కొన్ని విషయాలు, ఇక మనమే ఆ ఇంట్లో పెద్ద, భర్త అనేవారు లేరు, మిగతా వాళ్ళందరూ మనకు అంత మంచి డెసిషన్స్ చెప్పరు అనుకుంటే పరలోకపు భర్త అయినటువంటి తండ్రి దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. ఆయన కంటే గొప్ప సజెషన్ ఇచ్చేవాడి భూమి మీద లేడు ఎవరు కూడా. కానీ మన బలహీన ఘటమని మనము ఎంచి మన క్రియలకు తగినట్లుగా మనము, అంటే మంచి సత్ప్రవర్తన కలిగిన వారమై మంచిగా మనము ఈ లోకంలో ఉండాలి తప్ప గయ్యాళి అయిన భార్యగా ఉండకూడదు. అవునా?
దుష్టురాలైన భార్యగా ఉండకూడదు, కంటకురాలైనటువంటి స్త్రీగా ఉండకూడదు. అదే కదా, గయ్యాళి అయిన భార్యతో కాపురం ఉండుట కంటే మిద్ది మీద ఒక మూల పడుకోవడం మేలన్నాడు ఒక ఆయన కదా. ఆ గయ్యాళి దాంతో ఉండే కంటే ఇంట్లో మిద్ది మీదకి ఎక్కేసి నేను లేనురా బాబు అనుకొని ఆ మూలలో పడుకొని నిద్రపోవడం మేలంట ఆయనకి. అంటే ఇలా ఉండకుండా, అంటే మన బలహీనతలు చెప్పినా మనం గయ్యాళి కాదు. మన శరీర బలహీనత మనకి తెచ్చిన టెన్షను, మన హార్మోనల్ అంటే ఆ ఇన్బ్యాలెన్స్లు ఏం చేస్తాయంటే అరిసేస్తాం మనం. ఇది ఖచ్చితంగా పురుషులు తెలుసుకోవాలి, స్త్రీలు తెలుసుకోవాలి. ఎవరు పుట్టుకతో గయ్యాళీలు ఎవరు. ఆవిడకి మెంటల్ కండిషన్ ఎలా ఉందో, తన మీద ఉన్న స్ట్రెస్ ఎలా ఉందో, తను ఎన్ని విషయాల్ని చూస్తుందో, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది సహజంగానే అలాగా తిట్టేటువంటి నోరు గల వాళ్ళగా ఉంటారు, తిడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా. అందరూ ఈ కేడర్కి చెందరు. అందరు ఇంక అలా అని చెప్పి తిట్టేసి అసమానం నా మూడు బాగోలేదంటే అవదు. ఇంక ఇష్టం వచ్చినట్లు అందరిని పిల్లల్ని బాధేసి ఇందాక నాకు అలా అయ్యిందిరా అంటే నీకు తెలుసు కదా నాకు ఈ డేట్స్లో ఇలా ఉంటుంది అంటే అవదండి. మరి అందుకని చెప్పి మనము బైబిల్ చదువుతున్న మనమైతే నిజంగా చెప్తున్నా మనకి సాత్వికం వచ్చేస్తుంది, మనకి మంచి మనసు వచ్చేస్తుందండి. మనము బైబిల్ చదువుతూ ఉంటే శరీర ఆరోగ్యం కూడా దేవుడిస్తాడు, శరీర బలము కూడా దేవుడిస్తాడు. అలా అంత శరీర బలంతో పనిచేయలేదా? దెబోరా యుద్ధానికి బయలుదేరి వెళ్ళింది. యాయేలు మేకు తీసుకొని ఒక సేనాధిపతిని చంపేంత బలం ఉందా స్త్రీకి? కానీ మేకు తీసుకుని కణితిలో దిగగొట్టింది. ఆమెకు ఉన్నటువంటి విల్ పవర్ అలాంటిది. శరీరంలో శరీర నిర్మాణం విషయంలో బలహీనమే తప్ప మనం మిగతా అన్ని విషయాలలో కూడా దేవుని వాక్యాన్ని చదివితే వారితో సమానంగా ఉండే భాగ్యము దేవుడు మనకి ఇచ్చారు. వారి మీద మన మీద సమానంగా అయిన వర్షాన్ని అభిషేకాన్ని కృమ్మరించాడు దేవుడు. కాకపోతే మనము బలహీన ఘటములని కొంచెం మనము జ్ఞాపకము చేసుకోవాలి అని తెలియచెప్తా ఉంది బైబిల్. మూడవది అంతేనా? మూడవ ఘటము బలహీన ఘటం. అది ఎక్కడ ఉంటుందో చెప్పాలా? పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. 1 పేతురు 3:7. పురుషులారా, జీవముల కృపావరములో మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయాలి. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ మగవాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు. వాళ్ళు బలహీన ఘటములని తెలుసుకొని మీరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళతో ప్రవర్తించకుండా కొంచెం స్మూత్గా డీల్ చేయండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు బలహీన ఘటాలు. బేసికల్గా దేవుని నిర్మాణమే అలా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు విరిగిపోకుండా నలిగిపోకుండా వాళ్ళు మరీ గాయం అయిపోకుండా జ్ఞానము చెప్పిన వారితో మీరు కాపురం చేయండి అని చెప్పి మగవాళ్ళకి దేవుడిచ్చినటువంటి కాషన్. దేవుడే చెప్తున్నాడు వాళ్ళు బలహీనమైనటువంటి ఘటములు అని దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు అక్కడ సరిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మేము ఇంకా బలహీనులం, అంట్లు తోమలేము, మేము బలహీనులమని బైబిల్లో రాసింది చదవలేదా? నిన్నే కావాలంటే బంగారు పళ్ళులో మెసేజ్ పెట్టారు పాస్టర్ అమ్మగారు చూడండి అని అనకుండా దేవుని యొక్క బలాన్ని ఆశ్రయిద్దాం మనం. హెబ్రీ స్త్రీలు ఎలా చురుకుగా ఉన్నారో, నడుం కట్టుకుని ఎలా అయితే స్త్రీలు యేసయ్య వెనకాల సేవలో పరిచర్య చేశారో, ఇంటిని సేవను ఎలా బ్యాలెన్స్డ్గా అకుల ప్రిస్కిల్ల లాంటి వాళ్ళు చేశారో మేము అలా ఉండాలయ్యా. మేము బలహీనులమే కానీ మా బలహీనతలో నీ బలము, హల్లెలూయా, మా బలహీనతలో నీ బలము పరిపూర్ణం అవ్వాలి. మామూలుగా ప్రేయర్ లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి మాకు తేడా ఉండాలని చెప్పండి. హల్లెలూయా. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంట్లో నిద్రపోతున్నారు, అవునా? వచ్చారు ఆవిడకి 74 years అంట. కానీ ఆవిడ వచ్చారు, ఆవిడ శరీర బలంతో. స్త్రీలు అలా ఉంటారండి. స్త్రీలు దేనికైనా సరే అలా తెగించి సమస్య ఉంది, నేను పోరాడుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, ఇదిగో నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి, నేను వస్తున్నానమ్మా అని చెప్పి ఆవిడ వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత అని అడిగాను నేను, మెట్లు ఎక్కగలరా లేదా అని. ఆవిడ చెప్పినప్పుడు మరి స్త్రీలు ఇలా పురుషులు 74 సంవత్సరాల పురుషులుగా చెప్పండి, వాళ్ళు రాలేరు. వచ్చినా ఇదిగో నాకేం జ్ఞాపకం ఉండట్లేదు అంటున్నారు అబ్రహాం గారు ఇంకా 60+లో. అంటే వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు మేము బలహీనులం అయిపోయాం అంటున్నారు. అందుకని ఇది దేవుని బలం ఇచ్చాడు దేవుడు మనకి. ఆయన బలం ఇచ్చాడు అంటే మనము దేవుని బలాన్ని తీసుకుని బలమైన పాత్రలుగా బలమైన ఘటముగా తయారవ్వాలి మనం. మూడవ ఘటం బలహీన ఘటమే కానీ దేవుని యందు మనం బలవంతులం. హల్లెలూయా. చాలా ఈ రోజుకి ముగించేనా? ఏంటి మా నవ్వుకి అర్థమేంటి? అవిలాగా టైం అయిపోయింది, డ్యూటీకి వెళ్ళాలి. ఇంకొక ఘటన చెప్పి ముగిస్తాం, మనకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి. ఇంకొకటి ఉంది, ఇంకొక కొండ, అది విషము కొండ అంట. ఏం కొండ? విషము కొండ. బేసికల్గా పాపం ఆ కొండ విషంతో తయారు చేయబడలేదు, దానిలో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల అది విషముగా మారిపోయింది. ఆ విషము కొండ ఎక్కడ ఉంటుందంటే 2 రోజుల గ్రంథంలోనే ఉంటుంది.
4వ అధ్యాయంలోనే 40వ వచనంలో ఉంటుంది. చూడండి, కొండలో విషం ఉంది, దైవజనుడా ఈ కొండలో విషం ఉంది అని కేకలు వేశారు. వాళ్ళు భయపడిపోయారు. ఆ కొండ విషముతో కూడినటువంటి కొండగా ఉంది ఇది. దీనిలో ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఈయన? కొండలో విషం ఉంది, దైవజనుడా కొండలో విషం ఉందని కేకలు వేశారంట వాళ్ళు. అప్పుడు అక్కడికి చాలా ఫాస్ట్గా ఎవరు వచ్చేసారు? ఎలీషా వచ్చేసారు. ఆయన ఎలీషా వచ్చేసి శిష్యులు రుచి చూసి దైవజనుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మను. అతడు అంటే ఎలీషా. పిండి కొంచెం తేనైనా అని చెప్పాడు. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుండ ఆల్రెడీ విషంతో కూడిన కుండ అమ్మా. కుండలో విషం ఉంది. ఆ కుండను పగలగొట్టేసి విరగొట్టేసి దాన్ని సమాధి చేసి వేరే కుండ పెట్టలేదు అక్కడ. అదే విషం కొండ, విషముతో నింపబడిన కుండ. దానికి ఏం పేరు పెట్టుకుంటారో మళ్ళీ పేర్లు అడుగుతాను నేను మీకు. విషముతో నింపబడినటువంటి కుండ ఉంది, దాంట్లో విషం ఉందని చూశాడు ఒక శిష్యుడు, చూసి కేకలు వేశాడు. ఇప్పుడు ఎందుకు అది విషముతో కూడిన కొండ అయిపోయింది అంటే, ఇక్కడ భోజనాలు పెట్టాలి. ఎలీషాకి ఒక బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజీని ఎలీషా రన్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. శిష్యులందరికీ భోజనాలు పెట్టాలి. పొద్దున్నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 2 అవుతుంది ఆ రోజుల్లో వంటలు చేయాలంటే. పొల్లలు తేవాలి, అవన్నీ రెడీ చేయాలి. కూరకి కూడా ఇక్కడ రెడీగా కూరగాయలు రోజు పొద్దున్న ఇలా రాడు సైకిల్ మీద. వాళ్ళే అడవిలోనికి వెళ్ళి దుంపలు దొరుకుతాయో, కాకరకాయలు దొరుకుతాయో, ఏం దొరుకుతాయో అన్నీ ఏరుకొని వచ్చి వాళ్ళ అడవిలోనే అవి సమకూర్చుకొని మొత్తానికి తినాలి. ఈయన వెళ్ళాడు, ఒక చెట్టును చూశాడు, ఎప్పుడు కోసుకుని వచ్చేటువంటి చెట్టే అది. అలా అనుకున్నాడు, చూచి అది మంచి ద్రాక్ష తీగ అనుకుని వెర్రి ద్రాక్ష తీగను కట్ చేసి తెచ్చాడు. ఒడిలో నింపుకున్నాడు. తెచ్చింది ఏంటంటే వెర్రి ద్రాక్ష. చూపులో దోషం, అంతేనా? చూడడంలో తేడా చూశాడు. ఆ వెర్రి ద్రాక్ష తీసుకొచ్చాడు, నిర్లక్ష్యం. తీసుకొచ్చాడు, కట్ చేశాడు. అక్కడికి కూడా ఏమి చేదు వాసన వస్తుంది. అది మీకు ఎప్పుడైనా సరే బీరకాయలు కోసేటప్పుడు చూసారా మీరు? చేదు బీరకాయలు వస్తుంటాయి. మీరు ఇంకా నోట్లో పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఇలా ఇలా దానికి తొక్క తీస్తూ ఉన్నప్పుడే చేదుగా వాసన వస్తుంది. అది కూడా చూసుకోలేదు వాడు. కట్ చేసినప్పుడు చూసుకోలేదు, కొండలో వేసినప్పుడు చూసుకోలేదు, కొండలో నుంచి ఆ చేదు వాసన వచ్చినప్పుడు చూసుకోలేదు. వండేశాక అది విషం అయిపోయింది, విషంతో కూడినటువంటి కొండ. ఇప్పుడు మరి ఈ విషముతో కూడిన కొండలుగా చాలామంది మనుషులు ఉంటారు. వారిలో ఏముంటుందంటే ఈర్ష్య, ద్వేషము, అసూయ, కక్ష, క్రోధము, తరువాత జారక్రియలు, చెడ్డ క్రియలు, మత్తతలు, అల్లరి, ఇవన్నీ ఆ కొండలో ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది? అది విషముతో. పైకి ఎలా ఉంటుంది? కొండే, అది మామూలు కొండే, బ్యూటిఫుల్గానే కనబడుతుంటారు పైకి. లోపల ఏమున్నాయి? దేవుడు హృదయాన్ని చూసేవాడు. అవుట్లుక్ని చూడ దేవుడు, ఆయన ఇన్సైడ్ చూస్తాడు. ఇన్సైడ్ తెరిచేటప్పటికల్లా అబ్బా, నేను బయట చూసి బాహ్యంగా చూసి ఈ యొక్క అంజురపు చెట్టుని ఏదో అనుకున్నా, కానీ లోపల ఇంత విషమా ఈమె. మనకి ఆమె విషము చిమ్మే వరకు మనకు తెలియదు. మనకు తెలుస్తుంది అనమాట. ఎవరో ఒకరు వచ్చి చెప్తారు, మీ మీద ఇన్ని విషపు మాటలు ఆవిడ మాట్లాడారండి అనగానే, అవునా, ఆవిడ చాలా బాగా పలకరిస్తారండి, నేను చర్చ్కి వెళ్తే నన్ను ఆవిడే పిలిచి ప్రైజ్ లార్డ్ చెప్తారండి. నాకు మొన్న వచ్చినప్పుడు ఒక బాక్స్ కూడా తెచ్చిచ్చారండి, స్వీట్ బాక్స్ ఇచ్చారండి. అయ్యో, మా అమ్మాయికి కొన్ని బట్టలు కూడా తీసుకొచ్చి ఇచ్చారండి. వినండి జాగ్రత్తగా, లోపల ఏముంది? లోపల విషం ఉంది. కొందరికి నాలుక క్రింద సర్ప విషం ఉందంట. ఏమి కనబడదు పైన, కానీ నాలుక క్రింద ఏముంది? సర్ప విషం ఉందంటే. ఈ కొండలో విషము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ అసూయ అనేది, ఈర్ష్య అనేది, మనకంటే ఇంకొకళ్ళు ఎవరైనా మంచిగా ఉన్నారు, మంచిగా కనిపిస్తున్నారు, మంచిగా బ్లెస్ అవుతున్నారు. ఒకప్పుడు మేము చాలా మంచిగా ఉన్నాము, మా భార్యాభర్తలు మేము ఎంప్లాయీస్మే, మంచి సంపద వచ్చేది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసి మేము ఇలా అయిపోయాం అని అనుకుంటున్న వాళ్ళు, అంటే ఇలా చాలామంది అంతా మనకు డబ్బులన్నీ కోల్పోయి ఇలా అనుకుంటూ మనమే ఏమవుతూ ఉంటామంటే బాధపడిపోతూ ఉంటాం. అప్పుడు అలా బాధపడుతున్నప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళు ఆశీర్వదింపబడుతుంటే వీళ్ళకి ఈర్ష్య వచ్చేస్తుంది. నేను చెప్పేది అది. ఒకప్పుడు ఎవరో మన తాతలు నేతులు తిన్నారులేండి, ఇప్పుడు ఆ వాసన రాదు కదా. నువ్వు ఈ సీజన్కి తగినట్టుగా మారాలి తప్ప ఒకప్పుడు డంబం నువ్వు చెప్పుకోవడానికి వీల్లేదు, వాళ్ళ మీద ఈర్ష్య పడడానికి వీల్లేదు. ఈ సీజన్లో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే ఉండు. నువ్వు ఎందుకు డబ్బా కొట్టుకుంటావు? మా స్థితి ఇంతేనండి. గవర్నమెంట్ జాబ్ కాదు, అందుకనే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసాం. తప్పేముంది?
కానీ నువ్వు ఊరుకోవు, నీ డాబు, నీ డంబం, నీ ఫాల్స్ ప్రెస్టేజ్ ఇదంతా విషమ కింద అయిపోయి ఈ ఫాల్స్ ఏం చేస్తుందంటే నీకు ఈర్ష్య పడిపోయేటట్లు చేస్తుంది. అప్పుడు వాళ్ళ పిల్లలు మంచి మంచి కాలేజెస్లో చదువుతున్నారు, నీకు ఈర్ష్య వచ్చేస్తుంది. వాళ్ళ పిల్లలు పాస్ అయిపోయారు, నీకు ఈర్ష్య వచ్చేస్తుంది. వాళ్ళ పిల్లలు క్యాపబుల్గా ఉన్నారు, నీ పిల్లలు క్యాపబుల్గా లేరు, ఈర్ష్య వచ్చి నువ్వు తిట్టేసుకుంటున్నావు, నువ్వు సణిగేసుకుంటున్నావు, నీ లోపలంతా విషం అయిపోయింది. జాగ్రత్త. ఈ మాటలు నేను చెప్తున్నానే ఇవి చాలామందికి ఉపయోగపడతాయి. విషం అయిపోయింది, జాగ్రత్త. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఎలీషా వచ్చి ఏం చేస్తాడో తెలుసా? అమ్మ మీరు విషముతో నింపబడిపోయారు కాబట్టి ఇలా కాదు అని కొంత పిండి తీసి దాంట్లో నీ యొక్క కుండలో వేస్తుంటాడు. ఇలా నీ కుండలో ఏం నింపాలి? పిండి. పిండి అంటే ఎవరు? యేసయ్య. హల్లెలూయా. నువ్వు ప్రతి నెలలో మొదటి ఆదివారం దినాన రొట్టెని తింటున్నావే, ఆ పిండే. ఆ పిండి నీలో పడితేనే కానీ నీ విషం విరగదు. నీవు అవకాశం ఇవ్వాలి కదా. నాలో ఏ ఈర్ష్య లేదండి, నాకు ఏ ఈర్ష్య లేదు, వాళ్ళు బలపడడం వల్ల నాకేంటి, నేను ఎప్పుడైనా వాళ్ళని అన్నానా, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను అంటావు, కానీ కాదు నీకు ఈర్ష్య ఉంది. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది కోసం దేవుడు కొన్ని దర్శనాలు చూపించగా నేను ఈ వాక్యం ప్రిపేర్ చేసుకున్నాను. అర్థమవుతుంది కదా? నేను చెప్పినవన్నీ ఇక్కడున్న వాళ్ళల్లో ఉన్నవే. ఎవరో యూట్యూబ్లో కోసం మా పాస్టమ్ గారు మాట్లాడుతున్నారని అనుకోకండి. నేను సరి చేసుకోవాలి ఈరోజు అని అనుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను సరి చేసుకోవాలి, నన్ను బాగు చేయి నాయన, నన్ను నూనె కుండగా ఉంచు నాయన, అభిషేకపు కుండగా ఉంచు, విషము విరగ్గొట్టబడినటువంటి కుండగా ఉంచయ్యా, నాలో పిండి వేయి నాయన ఈరోజు. ఎందుకంటే మనకి కావాల్సింది కృపావరాలు కాదు, ఆత్మ ఫలములు. దాంట్లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహం ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. కానీ అదంతా కలిపి ఒకటే ఫ్రూట్, ఫలములు కాదండి. ఒకటే విడిగా నీకు ఇవ్వలేడు దేవుడు, ఒకటే నీకు ఇలా ఒక తొన ఇవ్వలేడు నీకు దేవుడు, అది ఫ్రూట్. నాకు మంచితనం ఉంది కానండి ఆశా నిగ్రహం లేదంటే ఓహో అవతలకు వెళ్ళి అంటాడు ఆయన. ఎందుకని? అది ఒక ఫ్రూట్ కాదు, డిఫరెంట్ ఫ్రూట్ కాదు, అది అన్నీ కలిపి ఇంక్లూడ్ అయ్యి ఒకటే ఫ్రూట్. ఇవాళ చాలా క్లియర్ చెప్తున్నా మీకు. ఆత్మఫలం ఏమనగా అని ఉంటుంది, ఆత్మఫలములు ఏమనగా అని ఉండదు. ఏముంటుంది? ఆత్మఫలము. ఆత్మఫలములో తొనలవి. మీరు మార్కెట్కి వెళ్ళి మీరు ఫ్రూటే కొని తెచ్చుకుంటారు, కానీ కమలా తొన తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. పనసకాయ అయితే తొనలు తెచ్చుకుంటారులేండి, కానీ అంటే దేవుడు ఇచ్చే ఫ్రూట్ చెప్తున్నా, ఇందులో ఇంక్లూడ్ అయిపోయి అది కావాలి ఈరోజు మనకి. ఇందులోనే ఆశా నిగ్రహం ఉంది, ఇందులోనే ఆశా నిగ్రహం ఉంది, ఇందులోనే మంచితనము ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇతరులు మంచిగా బాగుపడినా నువ్వు కుళ్ళిపోవు, మంచితనం ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. ప్రేమ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ప్రేమ అన్నిటినీ కప్పివేస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాళ్ళుకుంటుంది. ఎవరు మనకి ఎంత హింస పెట్టినా, ఎన్ని మాటలు మన మీద అన్నా, ఓకే ఇది పడే సమయం మనల్ని అంటున్నారు, అలా ఓర్చుకోండి. మనల్ని అంటూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. మనల్ని ఎవరైనా శపించారు అని అంటే దానికి రెట్టింపు వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు నోరు మూసుకొని ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే ఆయన చేయాల్సింది ఆయన చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎందుకు కుళ్ళిపోవాలా ఈ లోపు? ఎందుకు ఈర్ష్య పడిపోవాలి ఈ లోపు? నీ ఈర్ష్య నిన్ను విషంగా మార్చేస్తుందే మరి కదండి. ఆ ఈర్ష్య ఏం చేస్తుంది? నిన్ను కుళ్ళు ఉంటే ఏమవుతుందంట, నీ ఎముకలన్నీ బోన్ క్యాన్సర్ వస్తుందంట. ఇవన్నీ రాసేసి ఉన్నాయండి బైబిల్లో. ఎముకలకు మత్సరము కదా, అంతేనా? మత్సరము ఎముకలకు కుళ్ళు, మత్సరము ఎముకలకు. ఎండిపోతున్నారు ఒకళ్ళు, ఎండిపోతున్నారు. ఎందుకని? ఆ ఎముకలకి కుళ్ళు పట్టేసింది. ఈర్ష్య ఇవన్నీ కూడా అనేకమైనటువంటి రోగాలు మానవుడి శరీరంలో వీటి ద్వారా వచ్చినవే ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేనా? మీరు ఎక్కువ కోప్పడిపోతుంటారా? మీకు బీపీ వచ్చిందని అడగరా? మరి ఎక్కువ కోప్పడిపోతున్నారంటే మా నాన్నగారికి అది ఉందండి, కోపం వచ్చేసిందంటే అందుకే మరి మీకు బీపీ వచ్చింది. షుగర్ కూడా అందుకే వచ్చింది. హైపర్ అయిపోతుంటారా? ఊరికి టెన్షన్ పడిపోతుంటారా? ప్రతిదానికి టెన్షనేనా? అవును, అందుకే వచ్చింది షుగరు, అందుకే వచ్చింది థైరాయిడ్, అందుకే వచ్చింది ఇంకోటి, అందుకే వచ్చింది ఇంకోటి. నిజమండి. రోగాలకి కారణం మనుష్యుడు మనస్తత్వమే, లేదంటే మనం ఫీల్ అయ్యేటువంటి బయటికి ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఇవన్నీ లక్షణాలన్నీ. కాబట్టి మాకు అంత గొడవ ఎందుకు నాయన? ప్రశాంతమైన నూనె కొండ ఒక మూలన ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఇంకే కొండ వద్దు, కానీ
పిండి వద్దు కొండ వద్దు, ఒక మూలనున్న నూనె కొండగా నన్ను ఉంచు. నూనె కూడా పరిశుద్ధాత్ముడే, నూనె కూడా దేవునికి సాదృశ్యమే, నూనె కూడా ప్రార్థన సాదృశ్యమే, నూనె కూడా దేవునికి సాదృశ్యమే కదా. నూనె కొండగా చేసే. ఏమో మీరు ఏ కొండ కోరుకున్నా పర్లేదు, నాకు ఈరోజు బలహీన కొండగా ఉన్నానయ్యా, నన్ను బలపరిచి ఓకే, ఏ కొండ అయినా పర్లేదు, కానీ ఈ కొండ అయితే బెస్ట్ అని చెప్తున్నాను నేను. కాబట్టి ఈ కొండ అస్సలు వద్దు, లాస్ట్ కొండ చెప్పించుకున్నారు మీరే. నేను ఆపేస్తాను అంటే చెప్పమన్నారు కదా, అందుకని లాస్ట్ కొండ కూడా బాగా చెప్పాను. కాబట్టి ఈ కొండ అస్సలు వద్దు. అసలు వద్దంటే వెళ్ళిపోదు, నీలో ఉంది, నువ్వే కొండవి, నీ లోపలంతా ఉన్నది అది. ఇదంతా పోవడానికి నిజంగానే ఎంత పిండి అంటే ఎలీషా వచ్చి పిండి వేయాలి, సేవకుడు నీకు ఏం చెప్తున్నాడో అది వినాలమ్మా. ఇప్పుడు అక్కడ నూనె కొండలో నూనె నింపబడి వాళ్ళకి మిరకిల్ జరగడానికి కూడా దైవజనుడు చెప్పిన మాట వింది కాబట్టి అయ్యింది. అక్కడ దైవజనుడు చెప్తే నీకేం చెప్పడానికి వచ్చానో నువ్వేం చెప్తున్నావు, ఏదో కొంత అమౌంట్ ఇస్తే సర్వైవ్ అవుతాం కానీ కబుర్లు చెప్పమంటే అని వెళ్ళిపోలేదు ఆమె. దైవజనుడు ఏం చెప్పాడో అది చేసింది. ఇప్పుడు కూడా అంతే, దైవజనుడు ఏం పిండి వేశాడో అది వేయించుకుంటేనే కదా, అది నీవు లోపలికి తీసుకుంటేనే వీటన్నిటిలో కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి కొన్ని కుండలు చాలు, తర్వాత మిగతా కుండలు ధ్యానం చేద్దాం. ఈ కొన్ని కుండల నుంచి మనం కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి సమర్థత దేవుడు మనకి ఇచ్చును కాక. మనం కొంచెం జ్ఞానం నేర్చుకుందాము. ఈరోజు గొప్ప కార్యాలు దేవుడు జరిగించులాగున, ఆత్మశక్తితో దేవుడు నింపులాగున, ఈ మాటలు మన వినికిడిలో దేవుడు నెరవేర్చులాగున, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మన గృహాల్లోనికి వచ్చేలాగున సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.